లాలనా వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వాళ్ళు మధు ఫోన్ చేశాడు లాస్ట్ వీక్. ఇలా మీ సినిమా చాలా బాగుంది అంటున్నారు, మనుషుల గురించి చాలా బాగుంది అంటున్నారు. సో అలాంటి మనుషుల గురించి తీసిన మీ సినిమాని ఇలా పిల్లలందరికీ చూపించాలనుకుంటున్నాను. ఎనీ టైం అని చెప్పాను. ఈరోజు రిపబ్లిక్ హాలిడే ఉంటుంది. సో ఈరోజు చూస్తామని చెప్పగానే షో వాళ్ళ గురించి అరేంజ్ చేయడం జరిగింది. సో ఇవాళ సొసైటీలో అందరం చూస్తూనే ఉన్నాము, సాటి మనిషికి మనము విలువ ఇవ్వలేని పరిస్థితిలో బ్రతుకుతున్నాం. మన పర్సనల్ ఎజెండా కావచ్చు, మన పర్సనల్ లైఫ్లో మన బిజీ వల్ల కావచ్చు, మన బ్రతుకుదేరు గురించి కావచ్చు. సో ఈ సినిమా, ఈ ఐడియా నాకు శ్రీకాంత్ చెప్పినప్పుడు ఇది నాకు బాగా ఎగ్జైట్ అయ్యాను. సాటి మనిషిని చూసి నవ్వగలిగితే చాలు, అందరూ హ్యాపీగా ఉంటారని ఈ ఐడియా చెప్పగానే నాకు నచ్చి ఈ సినిమాని దాదాపు 3 సంవత్సరాలు స్క్రిప్ట్ వర్క్ అయితే ఏంటి, షూటింగ్ డేస్ అయితే ఏంటి, కష్టపడి తీసిన దానికి ఈరోజు వస్తున్న అప్రిషియేషన్. ఇద్దరు హీరోల్ని పెట్టుకొని కూడా మల్టీ స్టార్ సినిమాగా తీసిన ఈ సినిమా కథ గురించి ఈరోజు అందరు అప్రిషియేట్ చేస్తుంటే ఇలా వీళ్ళు వచ్చి ఇలా సినిమా చూడాలని ఫస్ట్ టైం నా 10 సంవత్సరాల కెరియర్లో ఫస్ట్ టైం ఇలా వీళ్ళు అడిగి సినిమా చూడడం జరిగింది. సో ఇలాంటి సినిమాకి ఇలాంటి అప్రిషియేషన్ వస్తుంటే మళ్ళీ 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 ఇలాంటి మంచి సినిమాలు తీయాలని ఎంకరేజ్మెంట్గా చాలా నెక్స్ట్ మళ్ళీ ఇలాంటిది ఇంకో మంచి సినిమా ఎప్పుడు తీయాలని ఆలోచన మొదలైపోతుంది. సో తప్పకుండా మా సంస్థ నుంచి వచ్చే సినిమాలు ఇలా ప్రేక్షకులందరూ ఫ్యామిలీతో పాటు కూర్చొని ఎంజాయ్ చేసేలాగే మళ్ళీ మళ్ళీ తీస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లాలనా వెల్ఫేర్ ఆర్గనైజేషన్ 23 మంది పిల్లలు ఉన్నారు. 23 మంది పిల్లలు కూడా అమ్మ నాన్న లేని వాళ్ళంతా. మాది ఐటీసీఎస్ఐ. ఈ ఐటీసీఎస్ఐని మొత్తం ఇండియా వైజ్గా ఐఎఫ్ఎస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ 4 డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్స్ అంతా కలిసి ఐటీసీఎస్ఐ ఇండియన్ తెలుగు సివిల్ సర్వీస్ అసోసియేషన్ అని పెట్టారు. దీనికి చైర్మన్ నరసింహారెడ్డి, డిప్యూటీ కమిషనర్ గోవా. ఈ అనాథాశ్రమాలకు హెల్ప్ చేస్తూ ఒకసారి ఈ పిల్లలంతా మమ్మల్ని చూస్తామని అడిగారు. దాంతో నేను దిల్రాసి ఇట్లా పిల్లలు పోచి వెళ్ళాలంటే దాని గురించి ఏం ఆలోచించకుండా టక్కున ఓకే అని చెప్పేసాడు. అది దానికి మేము చాలా కృతజ్ఞతలు అని తెలియజేసుకుంటాం.